ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో స్వల్ప చిక్కులు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వృత్తిపరమైనటువంటి బాధ్యతలు బాగా పెరుగుతాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక కోర్టు లావాదేవీలు ఈరోజు మేషరాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన ఉత్సాహం ప్రారంభమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి ఫలితాలు ప్రారంభమవుతాయి. వృత్తిపరమైనటువంటి బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. గృహ సంబంధిత వ్యవహారాల్లో కూడా ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం మేలును కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. విద్యా ప్రయత్నాలు ఈరోజు వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఆనందాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార విషయాల్లో చిరు ఆటంకాలు ప్రారంభమవుతాయి. వృత్తి సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా జాప్యాలు కొనసాగుతాయి. గృహ సంబంధిత విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రతిబంధకాలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం మేలును కలిగిస్తుంది. శుభాలని త్వరితగతిని ప్రాప్తింపచేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మిథున రాశి వారికి కలిసి వస్తాయి. ఆనందాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ప్రతిబంధకాలు ప్రారంభమవుతాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. శత్రువులు మిత్రులైనప్పటికీ కూడా సమస్యలు కొనసాగుతాయి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో ఆందోళనకర పరిస్థితులు కూడా ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. గృహ సంబంధిత విషయాల్లో చిరు సమస్యలు ఉన్నప్పటికీ సద్దుమణుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నృసింహస్వామి. సాహస నిర్ణయాలు ఈరోజు కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలని దగ్గర చేస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే నూతన ప్రక్రియలు ఫలిస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలని ప్రోత్సాహంతో ప్రారంభించగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా ఉత్సాహపూరిత వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా ప్రశాంతత కొనసాగుతుంది. ఆరోగ్యంలో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు ఈరోజు సింహరాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గతంలో ఏర్పడినటువంటి ఒప్పందాల విషయంలో తిరిగి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి విభేదాలు తలెత్తుతాయి. వ్యాపార సంబంధిత విషయాల్లో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం. గృహ సంబంధిత విషయాల్లో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ మామూలు పరిస్థితులు నెలకొంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని ప్రాప్తింపచేస్తుంది. ప్రతికూలతని ప్రతిఘటిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక విద్యా సంబంధిత విషయాలు ఈరోజు కన్యారాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రారంభించినటువంటి పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి విభేదాలని తొలగించుకోలేనటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తాయి. వ్యాపార సంబంధిత నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. గృహ సంబంధిత విషయాల్లో అనుకూలత కలిగి ఉంటారు. వివాహాది శుభకార్య నిర్వహణ ఆలోచనలు కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు ఈరోజు తులారాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనంద సంఘటనలు ఏర్పడతాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఉపయోగపడుతుంది. వ్యతిరేక కార్యక్రమాలని ప్రారంభించినప్పటికీ కూడా అనుకూలత పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి విషయాల్లో ప్రయోజనాలని సాధించగలుగుతారు. వ్యాపార అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా ప్రశాంత వాతావరణాన్ని కలిగి ఉంటారు. ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. నూతన ప్రయత్నాలు ఈరోజు వృశ్చిక రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన ప్రక్రియలు ప్రారంభించగలుగుతారు. శుభ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా ప్రోత్సాహం లభిస్తుంది.
అభివృద్ధికి సంబంధించినటువంటి వార్తలు వింటారు. వ్యాపార విషయాల్లో అభివృద్ధి ఏర్పడుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. నూతన ప్రక్రియలు లాభిస్తాయి. గృహంలో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యలో కీర్తిని గడించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. శుభ ప్రయత్నాలు ఈరోజు ధనుసు రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాలని ప్రారంభించగలుగుతారు. నూతన ప్రక్రియలు ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత విషయాల్లో స్థానచలనం వంటివి మొదట ప్రతికూలించినప్పటికీ తర్వాత అనుకూలిస్తాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. విదేశీ ప్రయాణాలు ఈరోజు మకర రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలని తొలగించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రశాంతత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలని అవలీలగా చేపట్టగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు కుంభరాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం కలిగి ఉంటారు. నూతన కార్యక్రమాలని అవలీలగా చేపట్టగలుగుతారు. ఆర్థిక స్తోమత కలిగి ఉంటారు. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. నూతన ప్రక్రియలు లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. నూతన పరిచయాలు ఈరోజు మీనరాశి వారికి కలిసి వస్తాయి.